బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. భారీ వర్షాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. వాయుగుండం కారణంగా మరో 2 రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న 2 రోజుల్లో కోస్తాలోని శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు తెలిపింది వాతావరణ శాఖ. దీంతో ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, యానంలకు ఆరెంజ్ అలర్ట్. విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర, గరిష్టంగా 70 కిలోమీటర్లు బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. కళింగపట్నం, భీమినిపట్నం, గంగవరం, కాకినాడ పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. మరోవైపు తెలంగాణలో ఇవాళ కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అటు కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. తెలుగు రాష్ట్రాల్లో వర్షానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, అటు బంగాళాఖాతంలో అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారే అవకాశం ఉందంటున్నారు. కొన్ని రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు, మరికొన్ని రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఏ ప్రాంతాల్లో ఏ విధంగా ఉండబోతుంది, ప్రమాద హెచ్చరికలు ఎలా ఉండబోతున్నాయి, ఓవరాల్ డీటెయిల్స్ చెప్పండి రాజు. గత 10 రోజులుగా కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు అటు ఆంధ్ర, తెలంగాణ 2 ప్రాంతాల్లో కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటుగా ముంపుకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు తెలంగాణలో ఖమ్మం, అదేవిధంగా వరంగల్ లాంటి ప్రాంతాలు, మహబూబ్నగర్ లాంటి ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ముంపుకు గురవడం, అదేవిధంగా వరదల్లో చిక్కుకున్నటువంటి పరిస్థితి తెలంగాణలో కనిపిస్తుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ముఖ్యంగా చూస్తే అటు విజయవాడ గత 9 రోజులుగా కూడా ఇంకా వరదలోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒక విజయవాడే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అటు బాపట్ల నుంచి శ్రీకాకుళం వరకు ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో నదులు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రిజర్వాయర్లన్నీ కూడా ఇప్పటికే నిండు కొండల్లాగా ఉన్నాయి. ఎప్పుడు ఏ కట్ల తెగుతాయో అర్థం కానటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఇప్పటికే అధికార యంత్రాంగం కొండ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో, వాగులు వంకలు ప్రవహిస్తున్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పునరావాస కేంద్రాలకు తరలి రావాలి, సురక్షిత ప్రాంతాలకు తరలి రావాలని అధికారులు అయితే ఇప్పటికే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రులు, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఉన్నతాధికారులకి ఇప్పటికే వాళ్ళు పునరావాస కేంద్రాలకు వచ్చేలాగా ముమ్మర చర్యలు చేపట్టాలి, ప్రాణ నష్టం లేకుండా చూడాలని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇప్పటికీ గత 10 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ముంపుకు గురైనటువంటి విజయవాడకు సంబంధించి దాదాపుగా ఇప్పటికే 35 మంది రాష్ట్ర వ్యాప్తంగా మృతి చెందారని అధికార లెక్కలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తెలుగు రాష్ట్రాలని వర్షాలు ఏ విధంగా పట్టి పీడిస్తున్నాయో, ఎన్ని ఇబ్బందులు గురి చేస్తున్నాయో. దీనికి తోడు ఇప్పుడు అంటే పూరి వద్ద తీవ్ర వాయుగుండంగా మారినటువంటి తుఫాను మరికొద్ది గంటల్లోనే పూరి వద్ద తీరం దాటే అవకాశం అయితే ఉందని వాతావరణ కేంద్రం IMDA తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని ఎఫెక్ట్ 2 తెలుగు రాష్ట్రాల మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా పూరికి సమీపంలో ఇది తీరం దాటే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కళింగపట్నానికి 240 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదేవిధంగా పూరికి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నేపథ్యంలో గంటకి 40 నుంచి 50 కిలోమీటర్లు అత్యల్పంగాను, అదేవిధంగా 70 కిలోమీటర్ల వేగంతో అంత వేగంగాను గాలులు వీచే అవకాశం ఉంటుంది. దీని ప్రభావంతో అటు శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం అయితే ఉంటుందని ఈ 3 జిల్లాలకి సంబంధించి రెడ్ అలర్ట్ అయితే ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా విశాఖ, అల్లూరి, ముఖ్యంగా అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు సంబంధించి యానం మొత్తం
ఇది ఈ 4 ప్రాంతాలకు సంబంధించి ప్రస్తుతం అయితే ఎల్లో అలర్ట్ని జారీ చేసినట్టు ఆరెంజ్ అలర్ట్ని జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా అటు ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా కృష్ణా ఈ ప్రాంతాలకు మొత్తం అంతా కూడా ఎల్లో అలర్ట్ని జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉభయ గోదావరి జిల్లాలకి అతి తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అయితే అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అటు విశాఖ, అదేవిధంగా అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, యానం జిల్లాలకు సంబంధించి వర్షం కురసం స్టార్ట్ చేస్తే తక్కువ సమయంలోనే 19 సెంటీమీటర్ల వర్షం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే అటు శ్రీకాకుళం నుంచి ఉభయ గోదావరి జిల్లాల వరకు అన్ని స్కూల్స్కి ఈ రోజు అయితే సెలవు ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నారు. ప్రస్తుతం అటు శ్రీకాకుళం, విజయనగరం, ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితుల్లో మొత్తం హైవేల మీద కూడా వాటర్ దాదాపుగా కొన్ని ప్రాంతాల్లో 2 అడుగుల నుంచి 3 అడుగుల వరకు కూడా వాటర్ ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అన్ని జిల్లాల కలెక్టర్లకి అలసత్వం వహించకుండా ఉండాలని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో లోతట్ట ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ తుఫాను తీరం దాటే సమయంలో దాదాపుగా 70 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. అది శ్రీకాకుళం మీద ఎక్కువగా దాని ప్రభావం పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాలకి ఈ తుఫాను తీరం దాటే సమయంలో దాని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. వర్షాలు కూడా భారీగా కురిసే అవకాశం ఉంటుంది. కాబట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించడంతో పాటుగా వీళ్ళందరికీ కావాల్సినటువంటి సదుపాయాలని కలగచేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా నిమగ్నమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే కొన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కింది అంటే మున్సిపల్ శాఖకు మున్సిపల్లో కమిషనర్లు, అదేవిధంగా కార్పొరేషన్ కమిషనర్లతో పాటుగా కొంతమంది ఉన్నతాధికారులందరూ కూడా విజయవాడలో వరద ముంపులో ఉన్నటువంటి ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ప్రస్తుతం విజయవాడలో కొంత వరద ప్రభావం తగ్గినటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా వాళ్ళ జిల్లాలకి తరలి వెళ్ళి అక్కడ సహాయక చర్యలో పాల్గొనాలని సీఎం ఆదేశించినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే స్కూళ్ళకి, కాలేజీలకి ఆంధ్ర యూనివర్సిటీ సహా ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి అన్ని కాలేజీలకు కూడా సెలవులు అయితే ప్రకటించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమై కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొద్ది గంటల్లోనే అటు పూరి దగ్గర తీరం దాటనున్నటువంటి ఈ వాయుగుండం దాని ప్రభావం ఈ ఉత్తరాంధ్ర మీద ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.